UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎవరికి పుట్టిన సాఫ్ట్వేర్ రా? బ్యాక్ ఎండ్ అంటాడు, ఫ్రంట్ ఎండ్ అంటాడు. దీనమ్మ మనకు వీకెండ్ తప్ప రాదే. బెంచ్ మీద కూర్చోపెట్టారన్నది నేను చాలా కేసుల్లో, చాలా కేస్ స్టడీస్లో నేను విన్నా. బెంచ్ మీద కూర్చోబెట్టారు. దేర్ మస్ట్ బి సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రాజెక్ట్ మేనేజర్. దీన్ని ఎట్లాగా హౌ ఆర్ యూ డిపిక్టింగ్ ఇన్ యువర్ స్టోరీ? ఇదేంటి అని అంటే బెంచ్ మీద ఉన్న ఒక ముగ్గురి సిచ్యువేషన్ అది. వాళ్ళు చరణ్ స్టోరీలో ఇట్స్ మేజర్లీ తను గోవా వెళ్దాం అనుకుంటాడు. అంటే ఒక జాబ్ వచ్చినా కూడా హీ హాజంట్ ఫర్గాటన్ హిస్ డ్రీమ్స్. కట్ చేస్తే యూ హ్యావ్ దిస్ మ్యారేజ్. ఎర్లీగా 24 yearsకే పెళ్లి అయిపోయింది. వాట్ ఈస్ ది షేర్ ఆఫ్ సీరియస్నెస్ ఇన్ దట్? అంటే ఎనీథింగ్ రిలేటింగ్ టు ద ప్రెజెంట్ ట్రెండ్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ? యాక్చువల్లీ బెంచ్ అనేది ఒక సీరియస్ థింగ్. కాకపోతే అగైన్ వీళ్ళు ముగ్గురు ఉన్నది వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉన్నది అన్న దాని మీద ఫన్ ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ వెన్ యూ సెలెక్ట్ ఎ స్టోరీ, దీంట్లో వాట్ రియల్లీ ఎక్సైటెడ్ యూ? What excited me is that I did not know anything about bench. స్పేస్ లోకి వెళ్ళి వచ్చేస్తుంటే లేడీస్, వాట్ ఈస్ దిస్ ఆఫ్టర్ ఆల్ డైరెక్షన్? We're able to go to space, but in the night time we're not able to walk, no sir. What did you find in that so relevant to the times? అది చాలా రిలేటబుల్ టు కాలేజ్ స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా చాలా టైం ఉంటుంది. కాలేజ్ బంక్ కొట్టినా వాళ్ళు తిరిగేది చేసే పనులు అవే ఉంటాయి. ఒకటేంటంటే వాళ్ళకి డబ్బులు ఉండవు కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర, బెంచ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ టీం చాలా ఎక్సైటింగ్, మోస్ట్ అమేజింగ్ టీమ్. రేపు సెప్టెంబర్ 12వ తారీఖున సోనీ లైవ్లో స్ట్రీమ్ లైన్ కాబోతుంది ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ సిరీస్ బెంచ్ లైఫ్. దానికి సంబంధించిన ది మెయిన్ ఆర్కిటెక్ట్స్ ఆర్ హియర్ మనతో పాటు. అందులో చాలా ఇంపార్టెంట్గా ద గెస్ట్ ఆఫ్ హై ఎక్సలెన్స్ నిహారిక కొణిదెల ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అండ్ డైరెక్టర్ మానస శర్మ అండ్ ద మ్యాడ్ ఫేమ్ మిస్టర్ చరణ్ పేరి ఈజ్ ఆల్సో విత్ us right now. And let us welcome with both the hands for the wholesome interview right now. Welcome Amma. All of you. నేను ఫస్ట్ డైరెక్టర్ ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్. ఇప్పుడు బెంచ్ లైఫ్ అనేది నార్మల్గా కార్పొరేట్ సెక్టర్లో ఇట్ ఈస్ లైక్ రిజర్వింగ్ ఎ పర్సన్ ఫ్రమ్ ది డ్యూటీస్. they'll be made to sit on the bench. It is a form of, in fact, a kind of punishment. Not exactly and punishment. Not exactly. Yeah. Nearly. Not it again depends on how you perceive it. It differs from person to person how you take it. But 100% there is a sense in that. అంటే కావాలని చెయ్యరు కానీ బట్ బెంచ్ మీద కూర్చోపెట్టారు అన్నది నేను చాలా కేసుల్లో, చాలా కేస్ స్టడీస్లో నేను విన్నా. బెంచ్ మీద కూర్చోబెట్టారు. దేర్ మస్ట్ బి సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ హెడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ టీమ్ లీడ్ ఆర్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. అంటే దీన్ని ఎట్లాగా హౌ ఆర్ యూ డిపిక్టింగ్ ఇన్ యువర్ స్టోరీ? సో ఇదేంటి అని అంటే బెంచ్ మీద ఉన్న ఒక ముగ్గురి సిచ్యువేషన్ అది. వాళ్ళు బెంచ్ లో ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళ జర్నీ ఎలా ఉంది, వాళ్ళ స్టోరీస్ ఎలా ఉన్నాయని. ఎందుకు బెంచ్ మీద ఉన్నారు అవన్నీ సిరీస్ లో తెలుస్తాయి. వాళ్ళకంటూ ఒక గోల్ ఉంటుంది. సో ఆ బెంచ్ లో ఎందుకున్నారు, ఇదే క్వశ్చన్. ఎందుకున్నారు బెంచ్ లో? మీరు చూసినట్టయితే వాడు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే బెంచ్ వచ్చిందని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటుంది రితిక. సో ఎందుకు, వై డూ యూ నీడ్ ఇట్, ఆర్ ఎందుకు బెంచ్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్స్ ఏంటి, గోల్స్ ఏంటి అనేది సిరీస్ లో ఉంటుంది. అండ్ ఆల్సో వీ స్టక్ టు ద రియలిస్టిక్ థింగ్స్. దీన్ని ఎలా రియాలిటీలో వాళ్ళు ఎలా తీసుకుంటారు సిచ్యువేషన్స్ లో, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అలానే ఉంటుంది. అదంటే ఫన్ అండ్ రిలేషన్షిప్స్ అన్ని గట్టాన్ని మీ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి కదా. ఓకే, ఫన్ పార్ట్ యూ మస్ట్ బి టర్నింగ్ ఇట్ ఇంటూ ఎ కంప్లీట్లీ ఫార్మేట్ ఆఫ్ ఫన్ 100%. అండ్ వాట్ ఈస్ ది షేర్ ఆఫ్ సీరియస్నెస్ ఇన్ దట్? అంటే ఎనీథింగ్ రిలేటింగ్ టు ద ప్రెజెంట్ ట్రెండ్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ? యాక్చువల్లీ బెంచ్ అనేది ఒక సీరియస్ థింగ్. కాకపోతే అగైన్ వీళ్ళు ముగ్గురు ఉన్నది వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉన్నది అన్న దాని మీద ఫన్ ఉంటుంది. అండ్ ఐటీ ఇండస్ట్రీలో ట్రెండ్ ఫాలో అవ్వాలని మేము అనుకోలేదండి. ఎందుకంటే ఇది మోర్ ఆఫ్ రిలేషన్షిప్స్, మోర్ ఆఫ్ ఎమోషన్స్ దాన్ ఆ పర్టికులర్ ట్రెండ్. సో దీనికంటూ ట్రెండ్ ఫాలో అయ్యి బెంచ్ రాయాలి అని ఏం అనుకోలేదు. ఇప్పటిదాకా బెంచ్ అనే టాపిక్ ఎవరు పెద్ద ఎక్స్ప్లోర్ చేయలేదు ఆనెస్ట్లీ. కాకపోతే అందులో చాలా ఐరనీ ఉంటుంది, చాలా సర్కాజం ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది.
అది చాలా క్వర్కినెస్ ఉంటుంది. అది ఒక మీడియం, ఒక గ్రౌండ్ గా తీసుకున్నాం మేము. అదే ఐరన్ ని ట్యాప్ చేద్దాం అని చేశాను, Yeah, tickle చేశాను iron, కానీ yeah. నువ్వు చెప్పట్లేదు. You're not telling us. బట్ దెన్ క్యారెక్టర్స్ లో అది ఇన్బిల్ట్ ఉంటుంది తప్ప ఇట్స్ నాట్ లైక్ ఒక ట్రెండ్ ని పోర్ట్రే చేయాలని అయితే కాదు. అదో. ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ వెన్ యూ సెలెక్ట్ ఎ స్టోరీ, దీంట్లో వాట్ రియల్లీ ఎక్సైటెడ్ యూ? What Because excited no- me is that I did not know anything about bench. అసలు బెంచ్ అనే కాన్సెప్ట్ ఉంటుందని I didn't know. So when they told me that okay we are doing a series in the software industry, it's about bench ante I said what is bench? నాకు తెలిసింది బ్యాక్ బెంచ్ ఫస్ట్ బెంచ్ అంతే. అంతే, బ్యాక్ School లో. బెంచర్స్ అండ్ ఫస్ట్ బెంచర్స్. ఫస్ట్ బెంచర్స్ లేదు బెంచ్ ఇస్ అ కాన్సెప్ట్ దిస్ దట్ ఐ సెడ్ మై గాడ్ ఇట్ ఇస్ సో ఇంట్రెస్టింగ్. అండ్ దెన్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్స్ ఇచ్చినప్పుడు ఐ రియలీ లవ్ ద రవీస్ క్యారెక్టర్, లేక బాలుస్ అదే చరణ్స్ క్యారెక్టర్, వైభవ్స్ క్యారెక్టర్, రితికాస్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చాయి, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్. సో ఇవి చూసుకున్నప్పుడు నాకేమనిపించింది అంటే చాలా రిలేటబుల్ గా ఉండబోతుంది ఇది. ఐటీ వాళ్ళే కాదు, ఎందుకంటే వీళ్ళ ఐటీలో సెటప్ అంతే, బెంచ్ మీద ఉన్నారనే కానీ దే రియలైజ్ దట్ నాట్ జస్ట్ దేర్ జాబ్స్, దేర్ లైఫ్ హెస్ ఆల్సో బిన్ ఆన్ బెంచ్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు నో. యా సో అది దానికోసం దే రియలైజ్ దట్ ఓకే మన లైఫ్స్ కూడా బెంచ్ మీద ఉన్నాయి, మన జాబ్స్ ఒకటే కాదు అని చెప్పి దే కైండ్ ఆఫ్ ఇంట్రోస్పెక్ట్ ఇన్ టు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్ అండ్ ఫైండ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ వర్క్ అండ్ లైఫ్. వర్క్ అండ్ లైఫ్. Yeah. వర్క్ అండ్ లైఫ్. That's what the series is about. నువ్వేమో మ్యాడ్ చాలా కంప్లీట్ గా ఇట్స్ క్యాప్సూల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. ఎండ్ టు ఎండ్. హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ స్క్రిప్ట్? నో సార్ నేను వాళ్ళని కాదు సార్, వాళ్ళు యాక్చువల్గా నన్ను పిక్ చేసుకున్నారు. సో మ్యాడ్ చేస్తున్నప్పుడే ఐ గోట్ టు నో. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్సా? ఎస్, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి వచ్చినప్పుడు సో అంటే వర్క్ షాప్స్ చేశాము చాలా. అంటే ఇదేంటి ఇందులో తనికెల భరణి గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అందరూ బాగా సీజన్డ్ యాక్టర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు. సో సడన్గా వాళ్ళ ముందు మనం కూడా ఎక్స్పీరియన్స్డ్గానే ఉండాలి, మనం ఆమెచ్యూరియస్గా అట్లా పర్ఫామ్ చేయలేము, ఫ్రెండ్లీగా చేయలేము. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎన్నాళ్ళైనా రాజేంద్ర ప్రసాద్ గారి పేరు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద యాక్టర్స్, అవును, సూపర్ స్టార్స్ కదా. బట్ ఈ సినిమాతో నీకు ఆ స్టార్డమ్ వస్తుందా దీంతో, ఈ వర్క్ తో? షూట్ రావాలని అనుకుంటున్నాను. అవునా? He's the lead in this. అంటే Yeah, I'm playing మ్యాడ్ లో he did a role, కొంతసేపు వచ్చినా కూడా ఇంపాక్ట్ ఎక్కువ ఉండే క్యారెక్టర్ చేశాడు మ్యాడ్ లో. Mad లో, అవును. బట్ హియర్ మా సిరీస్ లో ఏంటంటే ఫుల్ స్టార్ట్ హీస్ ద లీడ్, వన్ ఆఫ్ ద లీడ్. One of the leads. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది. అండ్ హిస్ స్టోరీ ఇస్ వెరీ మోస్ట్ రిలేటబుల్. తిన స్టోరీ ఓకే. అందరికి చాలా రిలేటబుల్. తినకి తనిఖీల్ బర్ని గారితో ఎక్కువ కాంబినేషన్ ఉంది, రాజేంద్ర ప్రసాద్ గారితో, అందరితోటి. కానీ తనిఖీల్ బర్ని గారితో సీన్స్ చాలా క్యూట్ గా, చాలా రిలేటబుల్ గా ఉంటాయి. మీ ఫాదరా? లేదు, అది చూడాలి. సీరియస్ ఏంటి వీళ్ళిద్దరు మధ్య రిలేషన్షిప్ అని చూడాలి. కానీ చాలా బాగుంటుంది రిలేషన్షిప్, బాగుంటుంది. కాదంటే ఇప్పుడు మనం రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూ చేయాల్సి అప్పుడు మాకు చెప్పడానికి కూడా ఉండేది. బట్ అంటే ఇన్ జనరల్ లైఫ్ లో ఈ యూత్ లేదా ఈ ఐటీ సెక్టర్ అంటేనే కదా న్యూ ఎంట్రెంట్స్, న్యూ క్రాప్ ఆఫ్ పీపుల్ ఇన్ టు ద కంపెనీస్, అండ్ దే ఆర్ మేడ్ టు సిట్ ఆన్ ది బెంచెస్ ఫర్ సెవరల్ వెరైటీ ఆఫ్ రీజన్స్. బట్ వాట్ డిడ్ యూ ఫైండ్ ఇన్ దట్ సో రెలవెంట్ టు ద టైమ్స్? సార్ బెంచ్ మీద ఉండడం అంటే యాజ్ ట్రైలర్లో మెన్షన్ చేసినట్టు వాళ్ళకి శాలరీ వస్తుంటుంది కానీ వాళ్ళు ఖాళీగా చిల్ అవుతూ తిరుగుతూ ఉంటారు. అది చాలా రిలేటబుల్ టు కాలేజ్ స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా చాలా టైం ఉంటుంది. కాలేజ్ బంక్ కొట్టినా వాళ్ళు తిరిగేది చేసే పనులు అవే ఉంటాయి. ఒకటేంటంటే వాళ్ళకి డబ్బులు ఉండవు కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర, బెంచ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి. సో ఒక కాలేజ్ స్టూడెంట్కి నెలకి డబ్బులు ఇస్తూ ఖాళీగా కూర్చోబెడితే వాడు ఎలాంటి పనులు చేద్దాం అనుకుంటాడు, వాడు ఎలా లైఫ్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాడు అనేది నా క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. అంటే దీస్ పీపుల్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ బెంచ్ ఇస్ వెరీ డిఫరెంట్. మీరు చెప్పినట్టే యాక్చువల్ గా వాళ్ళ ఐటీ వాళ్ళు ఇట్స్ లైక్ సార్ట్ ఆఫ్ అ పనిష్మెంట్ ఆర్ సార్ట్ ఆఫ్ లైక్ కొంచెం దూరం పెట్టడం, వీళ్ళకి జాబ్ ఇద్దాము కానీ వీళ్ళకి ప్రాజెక్ట్ ఏమి ఇవ్వద్దు, యువర్ గైజ్ ఆర్ ఆన్ బెంచ్ అని చెప్పిన వాళ్ళు, వీళ్ళు ఇలా కాకుండా బెంచ్ వచ్చిందని సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వై డు దే వాంట్ బెంచ్ సో బ్యాడ్లీ అనేది మా కాన్సెప్ట్. అది ఏ రకంగా కూడా వాళ్ళ కెరియర్కి ఉపయోగపడదు బెంచ్ అనేది, బట్ స్టిల్ దే ఆర్ హ్యాపీ. సో ఎందుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఆ ఖాళీ టైంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది. అంటే ఇప్పుడు దాంట్లో ది మేజర్ స్టిక్కర్ ఈజ్ రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్ లోని వాట్ హ్యాస్ రియల్లీ టచ్డ్ యూ యాజ్ ఎ బాయ్ ఆఫ్ దిస్ డే?
అంటే ఇప్పుడు రిలేషన్షిప్స్లో అంటే నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఎనీ రిలేషన్ Any relationship. See, nowadays, darling, I love you, యా and relationships are the 3 words యా mostly misunderstood. రిలేషన్షిప్ అంటే ఏదో చెప్తున్నారు కదా ఈ మధ్య కొత్త టర్మ్ వచ్చింది. అది కాదు, అది కాదు కదా. నాట్ ఇన్ లవ్, నాట్ ఇన్ లవ్ అండ్ not between a girl and boy. Relationship is anything, father, Anything. Yeah. father, daughter. it can be between 2 girls, Yeah. it can be between 2 boys, Yeah. and father and son, daughter and Any father. relationship. ఐ థింక్ చరణ్ స్టోరీలో ఇట్స్ మేజర్లీ తను గోవా వెళ్దాం అనుకుంటాడు. అంటే ఒక జాబ్ వచ్చినా కూడా హీ హాజంట్ ఫర్గాటన్ హిస్ డ్రీమ్స్. Yeah. చిన్నప్పటి నుంచి వాడి డ్రీమ్స్ కూడా ఎట్లుంటాయంటే గోవా వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాలి అని ఒక మిడిల్ క్లాస్ సెటప్ లో పెరిగి హీ కుడెంట్ డూ ఇట్. ఒక గోవా వెళ్దాం అంటే పేరెంట్ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి, మనీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ జాబ్ వచ్చాక హీ హాస్ టు లైక్ వెళ్దాం చేద్దాం అని అంటే కట్ చేస్తే యూ హ్యావ్ దిస్ ఎర్లీగా మ్యారేజ్. ఎర్లీగా 24 years కి పెళ్లి అయిపోయింది. సో దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పి సో ఇప్పుడు వాడికి వైఫ్ ఉంది, ఇంట్లో మదర్ ఉంది. సో వాడేమో ఇట్లా బయటకు వెళ్ళి చిల్ అవుదాం అనుకుంటున్నాడు. వీటి మధ్యలో వచ్చే బ్యాంటర్ ఎలా ఉంటుంది, వాడు ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటాడు. వైఫ్ తో వెళ్ళి చిల్ అవ్వకూడదా? అంటే అదే, వాడి క్యారెక్టర్ అలాంటిది. వాడు ఇంకా కూడా కాలేజ్ జోన్ లో ఉన్నాడు, ఎందుకంటే ఎర్లీగా మ్యారేజ్ అయింది వాడికి. లవ్ మ్యారేజా అరేంజ్డ్? ఇవన్నీ సిరీస్ లో అవన్నీ సీరియస్ లో చూడాలి. ఎందుకంటే ఇవి కూడా సీక్రెట్స్ ఎందుకంటే లవ్ మ్యారేజ్ లో ఈక్వేషన్ ఒకలా ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ లో ఈక్వేషన్ ఒకలా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చిన్న పాయింట్ లో చెప్పొచ్చు. ఎందుకంటే తను ఇండివిజువల్ గా గోవా వెళ్ళి చిల్ అవుదాం అనుకున్నాడంటే ఇట్ ఇస్ నాట్ లవ్ మ్యారేజ్, 100%. ఇట్స్ అన్ అరేంజ్ మ్యారేజ్. That's how you take it. పర్సెప్షన్స్ డిఫర్. వాళ్ళు love marriage లో చేసుకుని కూడా ఫ్రెండ్స్ తో చిల్ అవుదాం అనుకుంటే వాళ్ళంతా మూర్ఖుడు. అది కూడా అయి ఉండొచ్చు. ఉండొచ్చు. షీ హస్ గివెన్ 1 hint. సో ఇప్పుడు నువ్వు I'm the producer, so I can give. He's getting scared. సో నువ్వు తెలివైన వాడివా, మూర్ఖుడివా, మంచివాడివా, మంచి హస్బెండ్వా, మంచి లవర్వా? ఇందులో వీడికి నవరసాలు ఉన్నాయి, అన్ని రకాలుగా. నవరస ఒకసారి చాలా తెలివైనడు అనుకుంటాడు, ఓకే. బట్ దెన్ హిల్ రియలైజ్ కొంచెం ఒక స్టెప్ ఎక్స్ట్రా వెళ్ళామేమో. సడన్ గా భయపడుతుంటాడు, సడన్ గా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు భరణి గారిని వాళ్ళని కలుస్తూ కానీ అలా వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం. ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ఎవ్రీథింగ్. ఓకే. చాలా ఎమోషన్స్ టచ్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు డైరెక్టర్ గా నిన్ను అడిగే టైంలో ఏంటంటే అందరూ ఈ పాటికి ఒక 70 సార్లు అడిగి ఉంటారు. ఓ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి, తనికెళ్ళ భరణి లాంటి గారి మహానటులు మీరు ఎలా డైరెక్ట్ చేశారండి అని చెప్పి చాలా మంది అడిగి ఉంటారు. ఇప్పటికే చెప్పి నీకు నేను అడిగేది ఏంటంటే అలా వాళ్ళిద్దరినీ హ్యాండిల్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్లు అనుకుని ముందు రాసుకున్నవేనా, లేకపోతే రాసుకున్న తర్వాత వాళ్ళని పెట్టుకుందామని అనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెబ్యూలోనే తనికల్ భరణి గారు వచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఐ మీన్ డైరెక్ట్ చేయడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఫస్ట్ మేము రాసుకున్నప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు అని అనుకున్నామండి. క్యారెక్టర్ పేరుగా అందుకే ప్రసాద్ అని వస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారే ఉండే, వీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్స్. సో నేను వెళ్ళి నెరేట్ చేసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా నచ్చింది క్యారెక్టర్. సో హీ వాజ్ వెరీ వెల్కమింగ్. ఆయన చాలా బాగుంది చేద్దాం మాన్సా అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యారనమాట. సో యా, క్యారెక్టర్స్ చేంజ్ చేసింది ఏం లేదండి యాక్టర్స్ వచ్చాక. సేమ్ విత్ తనికల భరణి గారు కూడా, ఆ క్యారెక్టర్ పేరు రామనాథం. వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేసేటప్పుడు వాట్ ఈస్ ది టఫెస్ట్ మూమెంట్ యూ రియల్లీ ఫేస్డ్? రియల్లీ హ్యాండ్లింగ్ అనేది ఏం లేదండి, బికాజ్ ఎందుకంటే వాళ్ళు దే ఎంజాయ్డ్ ద క్యారెక్టర్స్ ఎ లాట్. సో దెర్ వర్ డిస్కషన్స్, ఇచ్చేద్దామా అచ్చేద్దామా, ఇది బాగుంటుంది మాన్సా, ఈ లుక్ బాగుంటుంది, ఈ సీన్ లో ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది, ఇది చాలా బాగుంది కదా. దే must have guided you. Yeah, it's very well. Yeah, very well, and because they understood the story so to what level ante వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ కూడా కరెక్ట్ గా సెట్ అవుతున్నాయి స్టోరీలోకి. Exactly. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు వీళ్ళు చెప్పారు కాబట్టి మనం చెయ్యాలా అని ఎప్పుడు అనిపించలేదు. వీళ్ళు చెప్పారు ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు, అది మనం ఎంజాయ్ చేశారు. Enjoy చేశారు. అది మనం ఇంక్లూడ్ చెయ్యాలి అనిపించేలాగా ఇచ్చేవాళ్ళు inputs. బట్ ఇక్కడ ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్ నువ్వే, మైనస్ పాయింట్ నువ్వే. ఎందుకు ఎలా అంటే ఇప్పుడు నువ్వు దీనిలో ఉంటే ఈ క్యారెక్టర్ నీహారిక్ చేస్తే బాగుండేది అని నీ ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు, మెగా ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు. బికాస్ యూఆర్ వాస్ట్ ఎంపైర్ అరౌండ్ యూ. మెగా ఫ్యాన్స్ అంటే ఇట్స్ వరల్డ్.
ఇట్స్ Yeah. డిఫరెంట్ వరల్డ్. Yeah. మరి ఈ దీనిలో క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటి? మా డైరెక్టర్ చైనబులెట్స్ Director ఇవ్వలేదా? లేదు we were shooting for something else, Pink Elephant లో, so I did not have the time to give it to this Okay. series. అదొక్కటే కాకుండా ఇట్స్ నాట్ దట్ ఐ టెల్ ఆల్ మై డైరెక్టర్స్ నన్ను give you the పెట్టుకొని నాకు చేయాలి అంటే నన్ను పెట్టుకొని చేయాలి and I don't do that, but yeah, it is a good story. I'm very happy that I got to produce it at least. అదే అంటే బట్ రైట్ ఫ్రమ్ ది డే వన్ మీ ప్రొడక్షన్లో వచ్చే పింక్ ఎలిఫెంట్లో వచ్చిన వాటి కన్నా హౌ డిఫరెంట్ ఇట్ ఈజ్ అన్నది ఒకటి చాలా Yeah. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. Yeah. అండ్ ది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నౌ యువర్ ఫ్యామిలీ హ్యాస్ మెగా ఫ్యామిలీ అజ్యూమ్డ్ ది డైమెన్షన్ ఆఫ్ పవర్. Yeah. పవర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ Yeah. కొనిదెల పవన్ కళ్యాణ్. Yeah. ఆ వాతావరణం గట్ట ఏమైనా ఉన్నాయా కథలో? అంటే చిన్న పొలిటికల్ టచ్ కానీ పొలిటికల్ ఫేవర్ కానీ? లేదండి, నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. కానీ ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఆల్సో. ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ ఇట్. కానీ నాకు స్టోరీ పరంగా ఇట్ హ్యాస్ టు బి వెరీ కన్వీనియంట్. అంటే ఇట్ హ్యాస్ టు బి వెరీ సారీ అంటే properly- ఆర్గానిక్. ఇట్ హ్యాస్ టు బి వెరీ ఆర్గానిక్, ప్రాపర్లీ ఇన్కార్పొరేటెడ్. ప్రాపర్లీ ఇన్కార్పొరేటెడ్. మరి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇది పెడదామండి, సడన్ గా DCM గారు నడుచుకుంటూ వస్తారంటే డజంట్ మేక్ సెన్స్, రైట్? సో అలాగా ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ఇన్కార్పొరేటెడ్, ఆర్గానిక్ గా వస్తే ఐ విల్ బి డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్. ఇన్ దిస్ ఓన్లీ, నాట్ ఇన్ దిస్, ఇన్ ఎనదర్, ఇన్ ఎనీ అదర్ ప్రాజెక్ట్. ఇన్ ఎనదర్ అదర్ ప్రాజెక్ట్. ఇందులో అసలు పొలిటికల్ టచ్ లేదు. ఓకే, అంత వీళ్ళ రిలేషన్షిప్. జీవితంలో ఉండే పాలిటిక్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పాలిటిక్స్, ఫాదర్ మదర్ ఇంకా డాటర్ మధ్యలో ఉండే పాలిటిక్స్, Software ఫాదర్ office లో. డాటర్ సాఫ్ట్వేర్ పాలిటిక్స్, ఇవి ఉన్నాయి అంతే. అదే ఇప్పుడు పరువు వచ్చింది, యా ఇట్ ఈస్ ఎ రన్ అవే హిట్ యా దాంట్లో. అండ్ నౌ దట్ యువర్స్ ఈస్ కమింగ్, యా. హౌ విల్ దిస్ కంపీట్ విత్ ఇట్? Oh no, I think we in the OTT platform prastaniki unde world lo, I think everything has its own space. Parvo is definitely it's a very good show. Moreover, it has its own audience. genre different. It's a very serious subject that deals with caste and that deals with little political system. It deals with all of that. It deals with murders. It's a very serious topic. వెరీ సీరియస్, It's a very serious topic. వెరీ వెల్ Ours is a very silly topic. Ours is very silly, very entertaining, that has a very emotional end to it. So how does that beautifully transform from something so entertaining, inta hilarious nunchi, how does it transform to something that is very emotional and that actually is a tearjerker anedi is what our show is about. ఓకే. So it's not competition, but it's definitely both have its own space. Both are in different OTT platforms. Both one released and it became a hit. This is చాలా hopefully పెద్ద హిట్ పరువు, yeah. చాలా పెద్ద. Yeah. అండ్ మీది కూడా ఎందుకంటే బికాస్ ది కంటెంట్ దట్ యు ఆర్ నౌ టెల్లింగ్ Yeah. ఈజ్ ఎ వెరీ హైలీ ట్రెండింగ్ కంటెంట్ రైట్ నౌ. Yeah. ఆ బెంచ్ లైఫ్ అంటే అందరూ కనెక్ట్ అయిపోతారు. Yeah. ఐటీ ఎంప్లాయీస్ అందరూ కనెక్ట్ అవుతారు. Yeah. ఐటీ ఎంప్లాయీస్ పేరెంట్స్ అందరూ కనెక్ట్ అవుతారు. Definitely. అయ్యో 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 అనుకుంటారు Definitely. ముందున కూర్చుని. బట్ యూ యాజ్ పర్ యువర్ ఫ్యాకల్టీస్, Yeah. యువర్ రైటర్, I didn't write much, but I like writing. యూ లైక్ రైటింగ్, బట్ అది ముందు ముద్దుపప్పాకే ఒకటి రాస్తా. ముద్దపప్పు ఓకే, మరి ఆ ఇన్స్టింక్ట్ పోదు కదా. Yeah. సంబడి ఈజ్ రైటింగ్, Yeah, I like అదేదో ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, I like writing dialogues. డైలాగ్స్. Yeah, I like. మరి దీంట్లో ఏమైనా చేంజ్ చేసుకున్నావా? లేదండి, లేదా అసలు. కంప్లీట్లీ యూ లెఫ్ట్ It's ఇట్ టు హర్. fully Mansa and Mahesh garu. వాట్ ఈస్ దట్ షీ మేడ్ యూ బిలీవ్ హెర్ సో I love మచ్ her. రిలేషన్షిప్? No, I've seen she's been working with us from 2017. We did 2 shows before this. అవును. And first లో నేను మాన్సా వర్క్ చూసా. మాన్సా వర్క్ ని కలిసాను మాన్సా కన్నా. తను వైజాగ్ లో ఉండే షీ యూస్ టు సెండ్ హర్ వర్క్ అన్నమాట. తన డైలాగ్స్ అదంతా తను షీ యూస్ టు మెయిల్ ఇట్ కదా. షీ యూస్ టు మెయిల్ ఇట్ అండ్ దెన్ ఐ యూస్ టు సీ ద వర్క్ అండ్ దెన్ దీని వెనకాల ఎవరున్నారు అంటే అలా ఒక రోజు మమ్మల్ని కలవడానికి హైదరాబాద్కి వచ్చారు.
So and then I said, you don't look like you wrote this much comedy. she looked very calm, very quiet. Asal nu inta comedy rasavante I can't imagine and చెప్పి. So through our journey for all these years, I sort of understood that she has good clarity on what she wants, and she's a very good she has a very good eye for content. Chala manchi, and her imagination is also very nice. So I understood that she has that, and while working also she has very good command on the work that she's doing. Because a lot of people ask me, మీరు ఒక్కళ్ళే అడగలేదు ఇప్పటి వరకు ఇంటర్వ్యూలో, how is it being a lady director in this male dominated industry అని. That is an old topic in Yeah, fact, so everyone because after Vijay Nirmala garu Yeah. Kalidindi Jaya became the director, Yeah. and Nandini Reddy is slightly Yeah, successful. exactly. She made her mark. Yeah. So it is an old question. Exactly. Okay. But still, there is some sort of a pressure I feel mentally that you'll have to work. Guys, ఒక 1 step work చేస్తే మనం ఒక 1.5 step work చేయాలి to get that name. To have that stand is what I think, and I saw that in her, that she was able to do that. You also believe that Yeah. for a girl to score Yeah. more, she has to work 1.5, Yes. when men work for 1? Yes. Not. స్పేస్ లోకి వెళ్ళి వచ్చేస్తుంటే లేడీస్, Yeah, but- వాట్ ఈస్ దిస్ ఆఫ్టర్ ఆల్ డైరెక్షన్? We're Tell able me. to go to space, but in the night time we're not able to walk, no sir. It's about how society or the circumstances are rather than. Yeah. విమెన్, ఇప్పుడు యూ బ్రాట్ లాట్ ఆఫ్ చేంజ్ రియల్లీ. Yeah. బీయింగ్ ఏ డాటర్ ఆఫ్ మెగా ఫ్యామిలీ, Thank you. you very boldly came out and you proved yourself Yeah. beyond Yeah. doubt. I don't think there's anything wrong in working 1.5%, Ah. 1.5 steps extra, but I feel like we're having to do that because I saw it. Nen chudandedi I don't talk. I've seen people who go like, ఇప్పుడు మీరు నేను మీకు చెప్పినట్టే మీరు ఒక్కలే అడగలేదు ఫీమేల్ డైరెక్టర్ కష్టాలు ఏంటి ఇండస్ట్రీలో అని చెప్పి, మీరు ఒక్కలే అడగలేదు, ఎవ్రీవన్ ఎల్స్ ఆస్క్డ్ us. సో we were like, okay, ఇంకా అడుగుతున్నారంటే ఏంటి, they also see a difference, that is why they're asking. So that is persistent. ఆ ఇమేజ్ అయితే, ఆ వ్యూ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఈ చూడడంలో ది పర్సెప్షన్స్ యాజ్ యూ టోల్డ్, నో దే ఆర్ నాట్ వ్యారీయింగ్, బికాస్ నీలాంటి ఒక బోల్డ్ పర్సన్ పక్కన నిలబడి, Just one, sir, 1 out of 10 people. చాలమ్మా, నువ్వేంటి 1:100, నువ్వు భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, నిహారికి ఒక్కసారి నిలబడిందంటే 100 సార్లు నిలబడినట్టు. Thank you. ఏంటి నీ ఇమేజ్ ఏంటి అనుకున్నావు అసలు? యు ఆర్ నాట్ క్యాల్కులేటింగ్ ఇట్. Thank నువ్వు Also, project- she built it. That's what I'm Just saying. not just- exactly. You have proved beyond doubt. Niharika is a mark of excellence, Ayyo, a thank mark of success. Thank వచ్చిన తర్వాత యూ అంటే మెగా ఇమేజో లేకపోతే మెగా ఫ్యామిలీ టవరింగ్ ఇన్ఫ్లుయెన్సో కాదు. ఇక్కడ తను బయటకు వచ్చి తను ఇండివిజువల్ గా తను డెవలప్ చేసుకుని బిల్డప్ చేసుకుంది నిహారిక. Thank you, sir. లేకపోతే దట్ బ్యాక్ డ్రాప్ విల్ బికమ్ ఎ బిగ్ బర్డెన్ టు యూ. Yeah. యూ కాంట్ మేనేజ్ ఇట్. ఇక్కడ నువ్వు చిట్కిన వేలుతో నీ ఇమేజ్ ని వెతుకున్నావు కాబట్టినమ్మా ఈ రోజున ఇంత క్రేజ్ నీకు రావడానికి, ఈ ప్రాజెక్ట్ కి రావడానికి కూడా అదే కారణం. Thank you. బికాస్ నిహారిక మేడ్ ఇట్. Ayyo, thank you so much. But సో ఇప్పుడు నీలాంటి మనిషి పక్కన నిలబడిన తర్వాత ఇలాంటి వాళ్ళు 100 మంది డైరెక్ట్ చేసేయచ్చు. Hopefully, yes. టుమారో ఫ్రమ్ యూ another 10 ఫిమేల్ డైరెక్టర్స్ మే కమ్ అవుట్. definitely. ఉన్నారా? వంటకాల్లో, కుకింగ్ లో ఉన్నారా? ఇంకొకళ్ళు. ఉన్నారా? Yeah. చెప్పచ్చు. ఇంకా కుకింగ్ లో ఏం లేదు, జస్ట్ ఇంకా సెలెక్షన్ లో ఉంది. ఓకే ఓకే. చాలా మంది ఉన్నారు Yeah. ప్రాజెక్ట్స్ పిచ్ చేసేవాళ్ళు కానీ, అంటే దట్ పింక్ ఎలిఫెంట్ ఎంకరేజెస్ చాలా మంది. పింక్ ఎలిఫెంట్. అంటే అసలు యాక్చువల్ గా ఈ పింక్ ఎలిఫెంట్ నుంచి నువ్వు పింక్ హార్స్ కి ఎప్పుడు వస్తావని నేను చూస్తున్నా. పింక్ హార్స్, ఎలిఫెంట్ ఇస్ స్లైట్లీ స్లో. ఎలిఫెంట్ ఇస్ స్లైట్లీ స్లో, బట్ ద మార్క్ ఇస్ వెరీ హెవీ. వెరీ హెవీ. Yeah. అది నేను చెప్పేసాను ఆల్రెడీ, నువ్వు చెప్పడం కాదు. అంటే నేను మై థింగ్ ఇస్ వెన్ విల్ యూ కమ్ టు ది బిగ్గెస్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ నీ I'm just చేతిలోని? taking baby steps right now. ఇప్పుడే కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ చేశాను. అసలు ఫర్ దట్ ఐ మస్ట్ రియల్లీ కంగ్రాచులేట్ యూ. వాట్ ఎ ఫిల్మ్, వాట్ ఎ ఫిల్మ్, రియల్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్, ఫ్యాంటాస్టిక్. అంటే యూ షోడ్ ఏ వే టు ది ఇండస్ట్రీ. అయ్యో, థ్యాంక్ యూ. ఎందుకంటే చెయ్యొచ్చు, ఇలాంటి కథలు కూడా చెయ్యొచ్చు, ఇలాంటి యాక్టర్లతో చెయ్యొచ్చు. అంటే కొన్ని చోట్ల ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నది అంటే కథంతో ఓకే అయిన తర్వాత
ఎవరినైనా హీరోని తెచ్చుకుంటున్నారు. పాపం వాళ్ళు స్క్రిప్ట్ పట్టుకుని హీరోలు వెనకాల తిరుగుతారు, ఎవరు రారు. యూ హ్యావ్ షోడ్ ద వే యూ కెన్ డూ లైక్ దిస్. అండ్ ఫిల్మ్ ఈజ్ ఫెంటాస్టిక్ వన్. అంటే ఫ్యామిలీలోనే ఎంతమందో హీరోలు. ఏదో ఇంటర్వ్యూలోనే ఐ హెర్డ్ యూ టెల్లింగ్ 7, 8, 9, 12 దానికి నెంబర్ లేదు. ప్రతి ఒక్కరూ ఒక హీరో అందులో. సో అది ఎలా ఎలా మరి మీ దగ్గర నుంచి పింక్ హార్స్ గా మారి అండ్ ఎప్పుడు గ్యాలపింగ్ ఎలిఫెంట్ ఫాస్ట్ గా పరిగెడుతుంది చూడండి. హార్స్ లా మారక్కర్ల, ఎలిఫెంట్ హార్స్ లాగా పరిగెడుతుంది. చాలా బాగుంది. ఎలిఫెంట్ ఫాస్ట్ గా పరిగెడుతుంది. అదే ఎప్పుడు మెగా ప్రాజెక్ట్స్ అంటే we are listening to scripts that are little more bigger, లేకపోతే కానీ ఎంత పెద్దగా అయినా ఎంత కమర్షియల్ అయినా కూడా కంటెంట్ బాగుంటేనే వీల్ టేక్ ఇట్ అహెడ్. జస్ట్ బికాస్ ఒక పెద్ద హీరో ఓకే చెప్పారు కాబట్టి మాకు నచ్చకుండా వీఆర్ నాట్ గోయింగ్ టు గో హెడ్ విత్ సంథింగ్. డెఫినెట్గా పింక్ ఎలిఫెంట్ నుంచి ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఇట్ హ్యాస్ గుడ్ కాంటెంట్. మనం ఎంటర్టైన్ అవుతాం, లేకపోతే మనం ఎంజాయ్ చేస్తాం. దే సమ్ కైండ్ ఆఫ్ టేక్ అవే ఫ్రమ్ ద ఫిల్మ్ అనేసి వాళ్ళకి తెలియాలి. అది నా మెయిన్ ఎయిమ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తోటి. చిన్నదైనా పెద్దదైనా ఐ వాంట్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్. ఓకే. అంటే ఇందులో చిన్న సింపుల్ ఒక వాటికల్ పారాడాక్సికల్ పాయింట్ ఉంది. నాగబాబు గారు ఏమో ప్రొడ్యూసర్ గా తన యాక్టర్ గా చాలా సక్సెస్ఫుల్, మంచి మంచి సినిమాల్లో చేశారు. అండ్ హి హస్ గాట్ హిస్ ఓన్ మార్క్ యాజ్ అన్ యాక్టర్, రైట్? బట్ ప్రొడ్యూసర్ గా ఈజ్ నాట్ సో కంఫర్టబుల్ విత్ ది ప్రాజెక్ట్స్ హి డిడ్ ఇన్ ది పాస్ట్ కదా. హౌ డు యూ ఫైండ్ ఇట్? డిడ్ యూ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్? Definitely. From that side? Even though there were a couple of films that didn't work for him, I can't say that Rudraveena is a film that was bad. Rudraveena is a film. That's what. Rudraveena is a film that's amazing. If you ask me, Bagaru Bagunara is a film that's one of my favorite, the most best of films. If you actually ask me, I love Gudumba Shankar movie also. It's my very favorite film of Kalyan Garu. And so I learned in the process of seeing him. Art movies, I was very young. So I learned in the process, both learned from him, learned from his mistakes, both. I learned both, and I tend to use them in my journey. Mistakes. Yeah, both. Yeah. Good things and bad. And what are the at least one or two which you glaringly noticed and felt that I should not do this? Or should not. That's what, I don't have first-hand experience. I did not see him. I only heard from him. Learnt from the listening. Yeah, only listening. That's why I can't tell you like pinpoint one or two. But on a total experience, I understood that content is the king. Finally, 100%. You can't make a bad film win. Because the audience have changed. At least from when my dad used to produce to now, the audience have developed. totally. ఒక చెత్త సినిమా మీరు తీసి ఎంత పెద్ద హీరోస్ అయినా ఎంత పెద్ద డైరెక్టర్స్ అయినా ఆడియన్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ ఇఫ్ ద కంటెంట్ ఇస్ నాట్ గుడ్. Like it's a bad film. They are giving their verdict very clearly on the first day. Very strongly. And if it's new actors or like for the chinna movies with chinna actors or a good film thought if they are coming, they're giving the verdict on the first day that it's a very good film. So the audience have turned in a way that they're not encouraging it just because it's a superstar. They're encouraging good content. Content with superstar is good. Is amazing. Content with superstar is amazing. That's what Triple R is for me, if you ask me. That's what Pushpa is for me. Pushpa is for me. That's what these are for me. So andukani I'm really looking for doing films with good kada. కథ అంటే ఇప్పుడు నీ పర్సెప్షన్ లో లేకపోతే నీ ప్యారలెన్స్ లో అంటే చాలా ఇవేగా వెళ్ళి కథ ఉండాలి, కమర్షియల్ సినిమా అయితే సరిపోదు, యాజ్ యూ జస్ట్ నో. కంటెంట్ లేకపోతే పొమ్మంటున్నారు. ఈ మధ్య ఎన్ని సినిమాలు పోయి రిలీజ్ అయినవి, అలా వెళ్ళడం ఢమాల్మని లేస్తున్నాయి దీపావళి బాంబుల్లాగా. You know that it's all open secrets. There is nothing to hide really about it. So నీ పర్సెప్షన్ లో మళ్ళీ రుద్రవీణ లాంటి సినిమా చేయాలనే ఆలోచన ఉందా? I really like Rudraveena ఎందుకంటే అంత సోషల్ మెసేజ్ ఇచ్చిన మూవీ. జనాలు ఇప్పుడు అంత సోషల్ మెసేజ్ తీసుకునే పొజిషన్ లో ఉన్నారు లేదా నాకు తెలియదు.
కరెక్ట్. మెసేజ్లు ఎవరిచ్చినా మనం తీసుకోవట్లేదు ప్రస్తుతానికి. సినిమా ద్వారా సినిమాకి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళే వాళ్ళు తీసుకుంటారా అని ఒక భయం అయితే ఉంది. బట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ అ ఫిల్మ్ దట్ కైండ్ ఆఫ్ షేక్స్ అ పర్సన్స్ కాన్షియస్నెస్. Yeah. అంటే బావగారు బాగున్నారా ఈజ్ ఏ బిగ్గెస్ట్ విజయ్ బాపిరెడ్డి గారు ఒక క్యాప్షన్ ఇచ్చారు నాగబాబు గారికి, ఇది పెట్టి నాగబాబు అని, మిజరబుల్ హిట్ అని. మిజరబుల్ హిట్, మిజరబుల్ హిట్. అప్పుడు కొత్తగా అనిపించింది అందరికి, ఇండస్ట్రీ అందరికి, మిజరబుల్ హిట్ అని పెడితే Okay. సినిమా. సో ఐ విష్ రియల్లీ ఇలాంటి మెనీ మోర్ గుడ్ కంటెంట్ ఓరియంటెడ్ వర్క్స్ ఫ్రమ్ పింక్ ఎలిఫెంట్ థ్యాంక్ యూ. అవన్నీ రావాలని చెప్పి కోరుకుంటూ, అండ్ నీ లోగోల మీద కూడా అది రీల్ మోసుకుని వస్తుంటుంది పింక్ ఎలిఫెంట్. నాకు చాలా ఇష్టం అది. థ్యాంక్ యూ. గుడ్ థాట్, వెరీ గుడ్. Thank you. అంటే సినిమా బేబీ అనిపించావు నువ్వు. ఈవెన్ ఎలిఫెంట్ కూడా రీలే పట్టుకొస్తున్నది. థ్యాంక్ యూ. వెరీ నైస్ కాన్సెప్ట్ Thank అండ్ you. యువర్ మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ గుడ్ కంటెంట్ అండ్ కాన్సెప్ట్స్. మీ అందరి వర్క్లు బాగా మంచి సక్సెస్ అవ్వాలి. నీలాంటి ఉమెన్ డైరెక్టర్స్ పింక్ ఎలిఫెంట్ నుంచి ఇంకా చాలా మంది రావాలి. అండ్ నువ్వు చాలా పెద్ద స్టార్గా దీంతో ఎదగాలని హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాను. అండ్ ఫర్ యూ దేర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్, స్కై ఈస్ ది లిమిట్, యూ కెన్ డూ ఎనీథింగ్. థ్యాంక్ యూ. 100%. We wish you many more accomplishments and achievements in all the coming times. This is what a very good strong team under the aegis of Niharika Kunidala రేపు సెప్టెంబర్ 12న ఇది మొత్తం టాప్ టు బాటమ్ టర్న్ చేయబోతుంది. బీ రెడీ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.